ఎవరికైనా ఏం కావాలి ఇప్పుడు దీంట్లో? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫ్రెషర్స్ అండి? ఒక్క నిమిషం నేను ముందు లెట్ మీ. సో లెట్ అస్ డైవ్ ఇన్ టు వాట్ డూ వీ నీడ్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా ఫండమెంటల్స్ తెలియాలండి. వాట్ ఎవర్ ద వర్క్ వీ డూ, ఫండమెంటల్స్ అంటే ఎస్పెషల్లీ మనం ఏం చేయబోతున్నాం, ఇప్పుడు నేర్చుకుంటున్నాం, ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం, అల్టిమేట్లీ వాట్ ఈస్ ద అవుట్కమ్. ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మనం ఏం చేయొచ్చు, వాట్ ఆర్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డూ అని అంటే, ద ఫస్ట్ థింగ్ ఇస్ వీ విల్ బికమ్ వెబ్ అప్లికేషన్ డెవలపర్స్. సో వెబ్ డెవలపర్స్ అని కూడా అనొచ్చు మనల్ని. సో మనం నేర్చుకునే కోర్స్ బేసిక్గా వెబ్ డెవలప్మెంట్కి రిలేటెడ్ థింగ్. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలపర్స్ అయిన తర్వాత మనం ఏమేమి చేయొచ్చు, వెబ్సైట్స్ని డిజైన్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయొచ్చు, అలాగే మొబైల్ అప్లికేషన్స్ని కూడా డిజైన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక చిన్న కండిషన్ అప్లై ఉంటుంది. కొద్దిగా నేటివ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయాలి అని అంటే మీరు కొద్దిగా ఇంకా వేరే విషయాలు కూడా మనం తెలుసుకుని ఉండాలి. సో ఓవరాల్గా ఇవి మూడు అయితే మనం డెవలప్ చేయొచ్చు, వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్. ఎలా డెవలప్ చేస్తాం అంటే వెబ్సైట్స్ డెవలప్ చేస్తాం కరెక్టే. ఆ వెబ్సైట్స్ని డెవలప్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? బేసిక్ వెబ్సైట్స్ని డెవలప్ చేయాలంటే HTML, CSS వస్తే సరిపోతుంది. కానీ వీటితోటి మనము అన్నీ రాయలేము కాబట్టి మనకి CSS క్లాసెస్ అన్నీ కూడా ప్రీడిఫైన్డ్గా ఉండే ఒక లైబ్రరీ ఉంటుంది అనమాట. వాటిని యూజ్ చేసుకుంటే, అవి కూడా బేసిక్ CSSఏ, లైబ్రరీస్ లైక్ బూట్స్ట్రాప్ యూజ్ చేసుకుంటే ఇంకా మనం బెటర్గా, ఫాస్ట్గా, క్లీన్గా వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. దీంతో పాటు కొద్దిగా మనకి jQuery అంటే ఏంటిసే జావా స్క్రిప్ట్ jQuery వస్తే ఇంకా కొద్దిగా యానిమేషన్స్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మనకి వెబ్సైట్స్ని డెవలప్ చేయడానికి, ప్యూర్ వెబ్సైట్స్ని డెవలప్ చేయడానికి ఇవి కావాలి. మరి వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి మనకి ఏమేమి కావాలి? రైట్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్, jQueryతో పాటు మనకు కావాల్సింది నోడ్ JS అండ్ AngularJS ఆర్ రియాక్ట్. సో ఇప్పుడు మనము మెయిన్గా హలో సో మనం మెయిన్గా యాంగులర్ ఆర్ రియాక్ట్ మీద మనము దాని మీద మనం పర్ఫెక్ట్ అవుతాం. సో ఈ Node.js అనేది ఫండమెంటల్స్ చెప్తాను, చిన్న బేసిక్స్ మీకు చెప్తాను. అదే కొంతమందికి అవసరం ఉంటుంది, చెప్తాను మీకు. ఫుల్ టైమ్గా ఇక్కడ ఉండే వాళ్ళకి కొద్దిగా నోడ్ ఎక్కువే చెప్తాను, ఎందుకంటే దాని అవసరం కూడా ఉంటుంది కాబట్టి. కానీ మన రెగ్యులర్ క్లాసెస్లో అయితే రియాక్ట్ కోసం, యాంగులర్ కోసం వచ్చిన వాళ్ళకైతే ఓన్లీ జావా స్క్రిప్ట్ విత్ యాంగులర్ ఆర్ రియాక్ట్, ఇవి చెప్పుకోవడానికి చాలా టైం పట్టేస్తుందండి. ఇవన్నీ చిన్నవి, ఎవరి దగ్గరైనా నేర్చుకోవచ్చు, ఎలాగైనా నేర్చుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఇదే టెక్నాలజీస్ని యూజ్ చేసి, అంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే టెక్నాలజీస్ నేను చెప్తున్నానో ఇవే టెక్నాలజీస్ని యూజ్ చేసి మనం మొబైల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనకి ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ కూడా వచ్చింది. దానివల్ల మనం మొబైల్ అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను మొబైల్ అప్లికేషన్స్ని నేను చేసి చూపించను, బట్ ఐ జస్ట్ సేయింగ్ దట్ పాసిబిలిటీస్ ఆర్ దే. ఇప్పుడు మనం నేర్చుకున్న దాంతో దాన్ని కూడా చేయొచ్చు. మీరు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాలి దాని మీద, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ అవ్వాలి అని అంటే. ఎనీవేస్, తర్వాత నేటివ్ ఒకటి మనం నేర్చుకోవాలి, రియాక్ట్ నేటివ్. దీంతో పాటు లేకపోతే కోర్డోవా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనము యాంగులర్లో కానీ జావా స్క్రిప్ట్లో కోడ్ రాసుకున్నప్పుడు కోర్డోవా యూస్ చేసి మనం మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు. లేకపోతే అయానిక్ అని చెప్పేసి ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది. ఇవన్నీ యాక్చువల్లీ ఆర్స్ అనమాట. ఓకే, రియాక్ట్ నేటివ్ లేదా ప్రోగ్రెసివ్ వెబ్ అప్లికేషన్స్ తోటి కూడా మనం చేసుకోవచ్చు. దట్ ఈస్ టూ హై,
ఫర్ అవర్ రియాలిటీ. ఓకే, నేను చెప్పడానికి నాకు ఇష్యూ కాదు, కానీ మీరు అంతవరకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో దీస్ ఆర్ వాట్ డు వీ కెన్ గెట్ ఆఫ్టర్ ద కోర్స్. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వీటిని మనం అచీవ్ చేయొచ్చు ఓవరాల్గా. ఓకే, నా ఎట్లా అది కాకుండా యా సారీ, అదేంటి మనోజ్ గైస్, వినపడుతుందా మీకు? మిగతా వాళ్ళకి Yes, sir. క్లియర్గా ఉందా Yes, భార్గవ్? sir. Yes, sir. ఓకే, Yes. చూడండి ఒకసారి మీ నెట్ చూసుకోండి మనోజ్, అందుకనే నేను క్లాస్ రూమ్కి రమ్మంటాను. ఓకే, సో యా, ఇప్పుడు సరే సార్, మనం వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేద్దాం, అదంతా బాగానే ఉంది, కానీ నాకు కోడింగ్ అనేదే రాదు, నా పరిస్థితి ఏంటి? దానికి అస్సలు వర్రీ అవ్వకండి మీరు. కోడింగ్ రాదు అని అనేది రాని వాళ్ళ గురించే నేను మెయిన్గా కోర్స్ కండక్ట్ చేసేది. ఓవరాల్గా మీరు మెయిన్గా ఆలోచించాల్సింది కోడింగ్ మీద ఉన్న భయం పోగొట్టుకోవాలి. సో కోడింగ్ మీద ఉన్న భయం పోగొట్టుకోవాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, దేని మీద భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి మనం? దెయ్యాలంటే భయం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? నాకు తెలియదు, అది ఆ కాన్సెప్ట్ ఇంకా నాకు కొత్తే. కానీ ఇప్పుడు మీకు బైక్ డ్రైవ్ చేయడం మీద కొద్దిగా వర్రీ ఉందనుకోండి, బైక్ డ్రైవ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి బాగా రెగ్యులర్గా. ఎవరో ఒకళ్ళు వెనకాల కూర్చోబెట్టి అలాగ నేర్పించరా, లేకపోతే కొద్దిగా మనం ప్లేన్ గ్రౌండ్ మీద ప్రాక్టీస్ చేయడం. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ ప్రాక్టీస్ ఇట్. హార్స్ రైడింగ్ మీకు రాదనుకోండి, ఏం చేయాలి? హార్స్ రైడింగ్ చేయాలి, నేర్చుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ వే అండి, అంతకుమించి ఏం లేదు. సో కోడింగ్ రాదు అని అంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద కోడింగ్, అంతే. సార్ మీ దగ్గర ఏమన్నా చిప్ ఉంటుందా, మీ దగ్గర ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయా, ట్యాబ్లెట్ వేసుకోగానే కోడింగ్ వచ్చేసేటట్టు ఏమైనా ఉందా అంటే అట్లా ఇప్పుడైతే నా దగ్గర లేదు. కంప్లీట్గా మీ వైపు నుంచే నేను చేస్తాను అనమాట. సో దీనికి ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అనేబుల్ టు డెవలప్ లాజిక్. దానికి నేనేం చేస్తాను, వాట్ డూ ఐ డూ అంటే, నా దగ్గర ఒక మంత్రం ఉంది. దట్ మంత్రం ఈజ్ హియర్. అసైన్మెంట్స్. ప్రతి దాని మీద నేను కొన్ని సెట్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇస్తూ ఉంటాను. యూ జస్ట్ నీడ్ టు కంప్లీట్ దోస్ అసైన్మెంట్స్. అది మీ మెయిన్ ఆస్పెక్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ మీద నేను కొన్ని అసైన్మెంట్స్ డెవలప్ చేసి ఉంచుకున్నాను. అయితే జావా స్క్రిప్ట్ అయిపోలేదు, ప్రోగ్రామింగ్ మీద కొన్ని అసైన్మెంట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి సార్ ఇవి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్ ఆపరేటర్స్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, వేరియబుల్ డిక్లరేషన్ దగ్గర నుంచి. అఫ్ కోర్స్ ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్లోనే నా దగ్గర అసైన్మెంట్స్ ఉన్నాయి. అది ఒక స్టెప్ అనమాట. దీని మీద మనము జస్ట్ ఈ 3 అసైన్మెంట్లు చేస్తే సరిపోతుందా అని కాదు. ఎస్, మనం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఈ రెండింటిని కలపాలి. ఆపరేటర్స్కి సంబంధించిన అసైన్మెంట్స్, ఓకే. అలాగే ఇఫ్ ఎల్స్కి సంబంధించిన అసైన్మెంట్స్. సో ఇక్కడ నా దగ్గర 16 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఈ 16 అసైన్మెంట్స్లో నేను సమ్టైమ్స్ మన బ్యాచ్ మొత్తం చాలా ఫ్రెష్ అయితే నేను మొత్తం అన్నీ చేసి చూపిస్తాను, ఫాస్ట్గా చేసి చూపిస్తాను. కాకపోతే లేదు అందరూ బాగానే ఉన్నారు, మనం వర్క్ ఇవ్వచ్చు అని అనుకుంటే నేను ఒక 2 ట్రిక్కీ థింగ్స్ చెప్పేసి మిగతావన్నీ మీకు చేయమని అంటాను. ఈ 16 అసైన్మెంట్స్ కనుక మీరు చేస్తే 99.9% మీకు ఇఫ్ ఎల్స్ ఎక్కడ రాయాలనేది మీకు తెలిసిపోతుంది. తర్వాత ఇఫ్ ఎల్స్ తర్వాత స్విచ్ కేసెస్ మీద అసైన్మెంట్స్ ఉన్నాయి, తర్వాత లూప్స్ మీద అసైన్మెంట్స్ ఉన్నాయి. ఒక 36 అసైన్మెంట్స్ ఉన్నాయి. ఈ 36 అసైన్మెంట్స్ని మనం చేయగలిగితే ఫర్ లూప్స్, వైల్ లూప్స్ మీద మనకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ద లూపింగ్ ఈజ్ అంటే, మనము ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఎందుకు తీసుకుంటాం, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఎందుకు తీసుకుంటాం, ఐ ప్లస్ ప్లస్ ఎందుకు తీసుకుంటాం. గివ్ మీ ఎ మినిట్, రండి కూర్చోండి.
హలో. యా చెప్పండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నో ప్రాబ్లం. సార్ మీరు క్లాస్ రూమ్ స్టార్ట్ చేశారా సార్? అవునండి. అంటే మీరు ఓకే ఓకే అంటే ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా సార్? మీ పేరు? నాకు కిరణ్ సార్, నా పేరు కిరణ్. ఓకే ఓకే, మరి మీకు ఇన్ఫర్మేషన్ రానట్టుంది కిరణ్. నేను ఒక 15-20 రోజుల నుంచి అందరికీ మొత్తుకుంటున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరికీ. నేను నేను నిన్న చూశాను సార్, మీరు పూజ చేస్తుంటే సంథింగ్ మీరు ఆన్లైన్ విన్నా, బట్ పూజ ప్రోగ్రామ్ అనుకుని ఓకే 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 రైట్. ఓకే, ఓకే సో సార్. ఐ మీన్ హైదరాబాద్, నేను క్లాస్ రూమే ప్రిఫర్ చేస్తాను, రండి. ఐ వాంట్ యూ గైస్ టు బీ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఓకే, 1-to-1 ఇంటరాక్టివిటీ కోసమే ఎంత చేసింది. ఓకే చలో, నేను మళ్ళీ మాట్లాడతాను కిరణ్. యూ ప్లీజ్ కమ్ మోర్. సో హే హాయ్, కూర్చోండి అమ్మ, నేను క్లాస్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఇట్లా ప్రతి ఒక్కటి నాన్న, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేసింది చూడండి సార్. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ 5-6 డేస్. వీడేంద్ర బాబు మరీ చేతవెన్న ముద్ద చెంగల్లో పూదండ అంటుండంత అంత చిన్న చిన్న పాయింట్స్ కూడా చెప్తున్నాడేమో అనిపించవచ్చు మీకు. బట్ దిస్ ఈజ్ హౌ డూ ఐ టీచ్, దిస్ ఈజ్ మై వే ఆఫ్ టీచింగ్. కానీ స్లోగా 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 ఒక 5-10 డేస్ మీరు ఓపిక పడితే అప్పుడు మీకు చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి. అంటే మిమ్మల్ని నేను ప్రూవ్ చేయగలను నాకేం తెలియదు అన్నట్టు. అంటే ఐ మీన్ టు సే మీకేం తెలియదు అని అంటే టూ బిగ్ వర్డ్, బట్ అంత కాంప్లెక్స్ థింగ్స్ తర్వాత వస్తాయి. కానీ ఈ లోపల నేను వీళ్ళని రెడీ చేసేయాలి, మనం ఆ లెవెల్ మాట్లాడుకోవాలి అని అంటే. ఓకే, అంతే తప్ప మీరు ఏమనుకోకండి. ఫస్ట్ 5-10 డేస్ డెఫినెట్గా నేను మా వాళ్ళ గురించే నేను స్పెండ్ చేస్తా. ఎవరికి ఏం రావో నాకు కూడా రావు కదా ఏమి, అందుకనే మా వాళ్ళు అంటున్నా. సో మా వాళ్ళ గురించి నేను స్పెండ్ చేస్తా. వాళ్ళకి చిన్న చిన్న పాయింట్స్ కూడా చెప్తాను. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1-10 నెంబర్స్ ఉంది. నేను ఇది కూడా చూపిస్తాను మీకు, అది ఎట్లా వస్తుంది, దాన్ని తెచ్చుకునడానికి ఏం చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు మీకు నిజంగా ఈ రోజే నేను ఎలా చెప్తాను చూడాలి అని అనుకుంటే జస్ట్ గో టు యూట్యూబ్ అండ్ టైప్ React.js by ప్రవీణ్. సో ఇక్కడ మీరు April 2020 మంచి బ్యాచ్ వీడియోస్ అవి. సో ఈయన కాదు నేను, ఈ మధ్య ఛానల్ మీద ఎక్కువ ఇవైపోతున్నాయి, యాడ్స్ ఎక్కువ అవుతున్నాయి, తప్పదు మరి. సో ఈ వీడియోస్ వినండి మీరు. ఇవన్నీ వింటుంటే మీకు ప్రతి ఒక్కటి చెప్పాను నేను. ఫర్ లూప్ ఎట్లా రాస్తాను, వైల్ లూప్ ఎట్లా రాస్తాను, అసలు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ప్లీజ్ గో త్రూ దట్. నేను అలాగే చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ బ్యాచ్కి కూడా ఇలాగే చెప్తాను. ఓకే ఎనీవేస్, సో అలాగా 1-10 ఎట్లా రాస్తాం, 1-10 ఎలా ప్రింట్ చేస్తాం, 10-1 ఎలా ప్రింట్ చేస్తాం, 5-15 ఎట్లా ప్రింట్ చేస్తాం, 15-10 ఎట్లా ప్రింట్ చేస్తాం. సో మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని ఏమంటారంటే షఫల్ అయిపోవాలి. రాసేటప్పుడు వైల్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ i=i<10 ఆ ఫీల్ ఆఫ్ రైటింగ్ అనేది మీకు ఈజీ అయిపోవాలి. ఆ అలవాటు అయిపోయింది అని అంటే దెన్ వీ కెన్ డిస్కస్ మోర్ ఇన్ టు ద బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే బెస్ట్గా ఎట్లా చేయొచ్చు అనేదే రియాక్ట్లో కానీ యాంగులర్ కానీ మనం తెలుసుకునేది. బెస్ట్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఏంటి. అల్టిమేట్గా ఇప్పుడు ఒక కార్ నడపాలి అని అంటే మీకు అల్టిమేట్గా మీకు ఉండేది ఏంటి, క్లచ్ తొక్కడం ఎట్లా, బ్రేక్ వేయడం ఎట్లా, గైర్ మార్చడం ఎట్లా, ఇవి మూడే ఉంటాయి. ఈ మూడింటితోటే మనం కార్ని కంట్రోల్ చేస్తాం, అంతేనా. ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ నేర్చుకోవడం, ఫ్రంట్ లైట్ లేయడం, బ్యాక్ లైట్ లేయడం, యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు రైట్. ఓకే, అవన్నీ ఏంటంటే కన్సెప్ట్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ తీసుకోవడం అదొక కన్సెప్ట్, కానీ అక్కడ కూడా ఉండేది గేరు, ఎక్సిలేటరు, బ్రేకే రైట్. మీరు ఏది ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవడం, అప్ ఎక్కించాలి, అప్పుడు ఏం జరుగుతుంది, ఘాట్ రోడ్లో ఎట్లా నడిపించాలి, ఇవన్నీ చెయ్యాలి అని అంటే అల్టిమేట్గా మీకు బేసిక్గా కావాల్సింది క్లచ్ మీద, గేర్ మీద, బ్రేక్ మీద గ్రిప్ రావడం. సో ఈ వైల్ లూపు, ఫర్ లూపు, ఇఫెల్స్లు ఇవి ఫండమెంటల్గా ఏంటంటే ఆ క్లచ్, గేర్, బ్రేక్ అన్నమాట. నా దృష్టిలో ఆపరేటర్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇవి వీటి మీద డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ 35 అసైన్మెంట్స్ ఇచ్చా. ఇక్కడ నేను చూపించిన 35. నా లైవ్లో నాకు వచ్చే అసైన్మెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి.
ఓకే, ఇవి అయిపోయిన తర్వాత ఓకే, ఈ ఈ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అయినటువంటి ఇవి మొత్తం అయిపోయిన తర్వాత, లూప్స్ ఇవంతా అయిపోయిన తర్వాత, దెన్ విల్ గో టు ఎరేస్ అండ్ ఫంక్షన్స్. సో అదే చెప్పాను కదా, అరేస్ అండ్ ఫంక్షన్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఏం లేదండి, ఒక సెట్ ఆఫ్ కోడ్ని మనము ఒక గ్రూప్గా పెట్టుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవడం. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఫంక్షన్స్. ఓకే, సో అవన్నీ కూడా కాన్సెప్ట్స్ అనమాట. ఆ కాన్సెప్ట్స్ని వరుసగా మనం చేసుకుంటూ వస్తాం. కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత అరేస్ గురించి డిస్కస్ చేస్తాం. అరేస్ లోపల మనకి చూడండి, నేను ఇక్కడ ఉన్నాయి లోపల చాలా చెప్పాను. ఇవి కాకుండా కూడా ఈ మధ్య, ఇంతకు ముందు అయితే ఇవే 99.9% ఇవే ప్రోగ్రామ్స్ వచ్చేవి. ఇప్పుడు ఇంకా పెంచుతున్నారు లెంగ్త్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా డెవలపర్ తీసుకోండి, ఇప్పుడు దీంట్లో 6 years ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ ఉన్నారు, 4 years ఎక్స్పీరియన్స్ డెవలపర్స్ ఉన్నారా అండి ఎవరైనా? 4-5 years ఎక్స్పీరియన్స్, 2+ years ఎక్స్పీరియన్స్. ఎవరు లేరా? శ్రీకాంత్ అనుకుంటా కదా, శ్రీకాంత్. నో, నిన్న శ్రీకాంత్ వచ్చాడు. ఓకే, నువ్వు ఫ్రెషరే కదా శ్రీకాంత్, నిన్న వచ్చినప్పుడే కదా. అవును, ఎస్ సార్, ఎస్ సార్. మనోజు ఫ్రెషరే. ఓకే, సరే. ఇప్పుడు ఎవరికైనా సరే, ఇప్పుడు 2+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళకైనా, ఫ్రెషర్స్కి అయితే ఖచ్చితం ఇదే. వాళ్ళని కూడా ఏం అడుగుతున్నారంటే, ఒక అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలోంచి డూప్లికేట్స్ని ఎలాగా రిమూవ్ చేస్తావు? హ్మ్? అంటే అఫ్ కోర్స్ నీకు తెలియాలని రూల్ లేదు, నేను ఊరికే అంటున్నా, ఇది క్వశ్చన్ అడుగుతున్నాను. సరే, అరే ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిని సార్టెడ్ ఆర్డర్లో ఎట్లా పెడతావు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా, దాంట్లో బెస్ట్ వే ఏంటి? ఇప్పుడు ఫ్రెషర్ని తీసుకునేటప్పుడు అసలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాడా లేదా అనేదే మెయిన్ టార్గెట్ ఉంటుంది. ఇంకా బెటర్గా రాశారు అని అంటే యూ విల్ బి, ఐ మీన్, మోస్ట్లీ సెలెక్టెడ్. అదే ఇప్పుడు సీనియర్స్ని తీసుకునేటప్పుడు 2+ years ఎక్స్పీరియన్స్, 4+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకునేటప్పుడు మీ దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మీరు ఫర్ లూప్స్ యూస్ చేసి రాస్తున్నారా, ఫంక్షన్స్ని యూస్ చేసి రాస్తున్నారా, రికర్షన్ని యూస్ చేసి రాస్తున్నారా, వాట్ ప్రాక్టీసెస్ యు ఆర్ డూయింగ్, అంటే వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేశారు, ఇవన్నీ కూడా అక్కడ ఒక మ్యాటర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో అందుకని వీటిని మనము తక్కువ అంచనా వేయడానికి లేదు. అండ్ మీకు అంటే ఫ్రెషర్స్ అని కాదు, ఈ వీడియో చాలా మంది వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ చూపిస్తున్నాను. నో, హౌ టు రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అరే. సో ఇక్కడ హౌ టు రిమూవ్ డూప్లికేట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అరేలో ఇదెంత ఫేమస్ క్వశ్చన్ అంటే, ఇక్కడ ఇప్పటివరకు ఈ క్వశ్చన్కి లైక్ బటన్సే 1600 ఉన్నాయి, కానీ ఇక్కడ తెలుస్తుంది మీకు, ఇదిగో 6000 టైమ్స్. ఇక్కడ మళ్ళీ వచ్చి చూపిస్తా రిలేటెడ్లో. ఇదిగోండి, హౌ టు రిమూవ్ ఏ స్పెసిఫిక్ ఐటమ్ ఫ్రమ్ ఎన్ అరే. ఎన్నిసార్లు అడిగారు ఈ క్వశ్చన్? 9000 టైమ్స్, 7000 టైమ్స్, 2000 టైమ్స్. ఇవి చూడండి, ఇవి టాప్ మోస్ట్ క్వశ్చన్స్ అనమాట. మీరు జావా స్క్రిప్ట్ టాప్ క్వశ్చన్స్ అని చూసుకుంటే ఇవే ఉంటాయి మీకు. నేను ఇంకా ఈ 9000ది క్లిక్ చేస్తా, అంటే ఎక్కువ ఇంకంతకు మించి ఉండవు. 10,000 చూడలే నేను క్వశ్చన్, 9000 అరౌండ్ చూశాను. సార్ట్ అన్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ బై స్ట్రింగ్ ప్రాపర్టీ వాల్యూ. ఇవన్నీ మనం యాక్చువల్గా క్లాస్లో డిస్కస్ చేస్తాం. అంటే టఫెస్ట్ క్వశ్చన్స్ ఏమున్నా సరే వాటన్నిటిని మనము ఒకసారి మనం రాసుకోవాలి, చూసుకోవాలి. ఇవన్నీ ఓకే, ఆర్ యూ షూర్ మీరు నిజంగానే చేయిస్తారా ఇవన్నీ? ఓకే, దానికి నేను ప్రూఫ్ చూపించాలి కదా. ఓకే, ప్రూఫ్ మీరు నా ప్రీవియస్ క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయమ్మా, అవి చూసుకోండి ఒకసారి, ప్రూఫ్ కావాలంటే. ఐ డోంట్ మైండ్. అది కాకుండా కూడా మీకు చూపిస్తాను, ఇదిగోండి.
ప్రతి దానికి నేను కోడ్ రాసి పెట్టాను నేను. ప్రతి దానికి ఆ కోడ్ అవైలబుల్గా ఉంటుంది మీకు ఎప్పటికీ. ఓకే, అండ్ దాన్ని నేను షేర్ చేస్తాను మీకు తర్వాత. ఓకే, ఇంకా మీకు కావాలి అని అనుకుంటే నేను ఒక లింక్ పంపిస్తాను, దాంట్లో నా కోడ్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది. ఇవి కాన్సెప్చువల్ అనమాట, ఇవంతా ఫండమెంటల్స్ కాదు, ఇవి ఫండమెంటల్స్. నేను రాసే కోడ్ అంతా ఫండమెంటల్స్. ఇక్కడ చూపిస్తే చూడండి ఒకసారి మీకు. ఇదిగోండి, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఎట్లా వర్క్ అవుతుంది, బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ ఏంటి, తర్వాత స్ట్రింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, అరేస్ ఎలా వర్క్ అవుతాయి, టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఎట్లా. నేను చిన్న చిన్న కోడ్ రాయడానికి ఎక్కువ ఇష్టపడతా. ఓకే, సో అలాగా మనము టాప్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసుకుంటాం. ఓకే, నేనేమి దైవాంశ సంభూతుని కాదు. ఓకే, మన దగ్గర స్టూడెంట్స్ రెగ్యులర్గా ఉంటారు. ప్రతిరోజు నేను వాళ్ళకి కనీసం ఫోన్ చేసి, అరే అన్న ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే చెప్పండి అని అంటే, ఆ సార్ మొన్న ఇంటర్వ్యూ అటెండ్ అయినా, ఏం క్వశ్చన్లు అడిగారు, దే విల్ సెండ్ అస్. వాళ్ళు ప్రతిరోజు నాకు అప్డేట్ ఇస్తారు. దానికంటే ముందు బ్యాచ్ వాళ్ళు నాకు అట్లా అప్డేట్ ఇచ్చారు కాబట్టే నేను ఆ నెక్స్ట్ బ్యాచ్కి చెప్పాను, తర్వాత ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో కరెంట్గా మనకు క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది డెఫినెట్గా తెలిసిపోతుంది. సో నేను ఏ పర్టికులర్ పాయింట్ని వదిలిపెట్టాను, ఊరికే చూపిస్తున్నా, మనము డిస్కస్ చేయడానికి బాగుంటుంది కదా అని. శ్రీహరి మొన్న ఒక ఎగ్జామ్ రాశాడు, మన లాస్ట్ బ్యాచ్ మీది ఆర్బీ 8 అవుతుంది. ఓకే, ఎగ్జామ్ రాస్తే క్వశ్చన్స్ వచ్చినాయి, చెప్పాడు ఇదిగోండి సార్ ఇవి క్వశ్చన్స్, మనకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ షాట్లు తీసేసినాం. ఆ స్క్రీన్ షాట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటాను. అతను ఏమేమి తప్పులు చేశాడో అవన్నీ చూపిస్తున్నాడు. మనకు కావాల్సింది ఇదే కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చినాయా, మనం ఆన్సర్ చేసామా, రైట్. అలాగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని మనకి కవర్ చేయబోతున్నాను. ఓకే, ఎనీవేస్, సో ఇలాగా దిస్ ఈస్ హౌ ఐ వుడ్ లైక్ టు టేక్ అప్ ద క్లాస్. మనం ప్రతిరోజు ఏం చేసుకుంటాం అనేది ఈ ఫ్లో. సో ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కన్సెప్చువల్ కవరేజ్. సో ఆన్లైన్లో భార్గవ్ కూడా ఉన్నాడు, భార్గవ్ కూడా తెలుసు. ఏం భార్గవ్, మనకి క్వశ్చన్స్ ఎట్లా కవర్ అవుతాయి ఇప్పుడు, కాన్సెప్ట్స్ మనం అనుకోని కాన్సెప్ట్స్ ఏమన్నా నిజంగా నీకు ఇంటర్వ్యూలో ఎప్పుడు లేనా ఫేస్ అయినాయా? No, sir. Hmm? No, sir. పక్కా? Yeah, sometimes చెప్పు. if they go deeply, డీప్లీ అంటే ఒక క్వశ్చన్ చెప్పు. ఓకే, why React class state is updated? Why React state is unmuted? ఓకే, ఓకే. సో వి విల్ బి ఓకే. నీది మ్యూట్ చేయి భార్గవ్. సో స్టేట్ అన్మ్యూట్ చేయడం, ఎందుకు అన్మ్యూటెడ్గా ఉంటుంది, వాట్ ఈజ్ అన్మ్యూట్ అనే కాన్సెప్ట్ గురించి భార్గవ్ చెప్పాడు. ఇది మనం కవర్ చేసుకోలేదు, అంటే కవర్ చేసుకోలేదు అని అంటే తన ఉద్దేశం అది కాదు, కానీ ఒక కాంప్లెక్స్గా అనిపించింది సార్ అని. ఎస్, అబ్సల్యూట్లీ. కానీ ఈవెన్ సచ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. కాకపోతే మనం ఇంకా బెటర్గా చెప్పుకోవాలి. అట్లాంటి ఏదైనా క్వశ్చన్ రాగానే ఎందుకు మ్యూటెడ్గా ఉంచారు, అన్మ్యూటెడ్ ఎందుకు చేయలేదు అనేది ఈసారి మనం బ్యాచ్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు యాక్సెప్ట్ సంథింగ్ నాట్ కవర్డ్. ఓకే ఫైన్, నెక్స్ట్ టైం కవర్ చేసుకుందాం. ఇప్పుడు మీకు అది వచ్చింది, క్వశ్చన్ అడిగారు, ఒక వీడియోలో కానీ దేంట్లోనన్నా నేను రిలీజ్ చేసేస్తా, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. ఓకే, ఇది రియాక్ట్ కోర్స్ కంటెంట్. ఒక్క నిమిషం. యా, ఇది జావా స్క్రిప్ట్ కోర్స్ కంటెంట్.
ఓకే. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇఫ్, ఎల్స్, వైల్, ఫర్, ఫంక్షన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కన్స్ట్రక్టర్ ఫంక్షన్స్, ప్రోటోటైప్స్, ఎరే ఫంక్షన్స్, ఇవి యారో ఫంక్షన్స్ అని కాదమ్మా, ఇది కాదు, ప్రోటోటైప్స్. బేసిక్గా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఎరేస్ అంటే ఏంటి, బామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్, ఫామ్స్ని ఎలా హ్యాండిల్ చేస్తాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని ఎలా యూజ్ చేస్తాం, దీంతో పాటు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎరే మెథడ్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా విత్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఏంటి, అజాక్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇవన్నీ ఎట్లా అంటే, ఇవి కరెక్ట్గా నేర్చుకుంటే నువ్వు యాంగులర్ 100% నేర్చుకోవడానికి నీకు ఫుల్ ఎలిజిబిలిటీ వస్తుంది. Vue.js ఫుల్ నేర్చుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అంటే ఎలిజిబిలిటీ అంటే నువ్వు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం రియాక్ట్కే నేర్చుకుంటున్నాం, కానీ యూ విల్ బి రెడీ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఈ ఒక్క పాయింట్ నేర్చుకుంటే మనం ప్రతిదానికి ముందుకెళ్ళొచ్చు అనమాట. ఓకే. సో ఆ రకంగా జావా స్క్రిప్ట్ని మనం ఆ లెవెల్లో కవర్ చేసుకుంటాం. ఇంకొకటి కూడా చెప్తున్నాను చూడండి, జావాలో చిన్నప్పటి నుంచి మీకు మల్టీ థ్రెడ్డింగ్, లేకపోతే కంకరెన్సీ, ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. డోంట్ వర్రీ, ఆ కాన్సెప్ట్స్ అన్నిటిని మనం వేరే రకంగా చేస్తాం జావా స్క్రిప్ట్లో. అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటారు దాన్ని. అదేలా చేస్తాం అనేది కూడా దీంట్లోనే ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ దట్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ రియాక్ట్ జేఎస్. రియాక్ట్ జేఎస్లో రియాక్ట్ అంటే ఏంటి, రియాక్ట్ డామ్ ఏంటి. ఇప్పుడు చూడండి, అంటే ఊరికే ఇందాక మన తను మ్యూటెడ్ స్టేట్ని ఎందుకు మ్యూటెడ్గా ఉంచారు అనే ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, చెప్తా చూడండి. సపోజ్ ఇప్పుడు 2 రకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కారుకి ఒక చిన్న సొట్టబడింది, అంటే ఎవరో వచ్చి గుద్దారు, దానికి కొంత బెండ్ అయింది. మీ పేరు? పాండు. పండు, రైట్? పండు, చెప్పు పండు. సో ఇప్పుడు ఆ పర్టికులర్ పార్ట్ని మనము కాస్ట్ ఎంత అవుతుందని పక్కన పెట్టు, తొందరగా ఏది తొందరగా అయిపోతుందో చెప్పు. ఏది బాగు చేయడం తొందరగా అయిపోతుందా, రీప్లేస్ చేయడం తొందరగా అవుతుందా? రిపేర్ చేయడం తొందరగా అయిపోతుందా, రీప్లేస్ అంటే కొత్తది కొని దాని మీద ఫిక్స్ చేయడం. రిపేర్ తొందరగా అవుతుంది అంటావా? సరే, ఇప్పుడు నీ ఫోన్ ఖరాబ్ అయింది, స్క్రీన్ పగిలిపోయింది. అదే ఫోన్లో ఇంకో కొత్త ఫోన్ రీప్లేస్ చేయడం నీకు తొందరగా అవుతుందా, లేకపోతే ఆ స్క్రీన్ రిపేర్ చేయడం తొందరగా అవుతుంది? ఇది కాన్సెప్ట్. నీకు రియాక్ట్లో కూడా ఒక స్టేట్ అంటే ఒక అరే ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఆ అరే ఆఫ్ వాల్యూస్లో నువ్వు ఒక కొత్త వాల్యూని యాడ్ చేయాలి అంటే ఉన్న ప్రతి వాల్యూని మాడిఫై చేసే బదులు, అంటే ఉన్న అరేని మాడిఫై చేసే బదులు కొత్త అరే క్రియేట్ చేయడం ఈజీ. అది బేసిక్గా రీప్లేస్ చేయడం ఈజీ ఇన్ రియాక్ట్ ఆల్వేస్ ట్రై టు రీప్లేస్. ఇక్కడ మొబైల్ టు మొబైల్ కాబట్టి డబ్బులు కాస్ట్, కానీ ఇక్కడ ఏంటంటే మన ర్యామ్ మెమరీ కాబట్టి, మెమరీలో ఉండే డేటా కాబట్టి రీప్లేస్మెంట్ ఈజ్ ఈజీ ఇన్స్టెడ్ ఆఫ్ మాడిఫైయింగ్ an array. ఓకే, దట్ ఈస్ రీప్లేస్మెంట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్ అనమాట. అది యాక్చువల్ రీజన్. ఆ రీప్లేస్మెంట్ టెక్నిక్ తోటే మనకి రియాక్ట్ డామ్ అనేది ఉంటుంది అనమాట. రైట్. తర్వాత వర్చువల్ డామ్ అని అంటే ఎట్లా మెయింటైన్ చేస్తాం? చాలా సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అది ఇంకా మీ దగ్గరికి వచ్చిందో లేదో తెలియదు నాకు, బట్ నేనైతే ఫాలో అవుతూ ఉంటా. ఇప్పుడు నేను ఒక ఫోన్ కొన్నాను అనుకోండి, ప్యారలల్గా పాత ఫోన్లో ఈ ఫోన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను నేను, క్లౌడ్ స్టోరేజ్ ద్వారా. అంటే నాకు సేమ్ రెప్లికా అనమాట. రేపు పొద్దున్న ఈ ఫోన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రోజు కింద పడిపోయింది, అసలు స్క్రీన్ లేదు, దీంట్లో ఉన్న మెమరీ కూడా యాక్సెప్ట్ అవ్వకపోయినా సరే దీంట్లో ఉన్న ప్రతి డేటా నా పక్క ఫోన్లో ఉంటుంది, ఇంక్లూడింగ్ మై కాంటాక్ట్ లిస్ట్ అండ్ మై ఫోన్ ఫోన్ లిస్ట్. మిస్డ్ కాల్స్తో సహా పక్కన ఫోన్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. యు నో దట్ వెరీ వెల్. మీ యాపిల్ ఫోన్స్లో అయితే అది బేసిక్ ఫీచరు, సింక్ చేసుకోవడం అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ లూజ్ వన్ ఫోన్ ఇమీడియట్గా నాకు పక్కన ఉంటుంది కాబట్టి. ఓకే, అప్పుడు ఏం చేస్తా? సపోజ్ ఇది పాడైంది అనుకో, ఏం చేస్తా? బ్యాకప్ తీయడం కాదు, ఇది పాడైపోయిందంటే నా సిమ్ తీసుకెళ్తే అలా పెట్టుకుంటా. ఇమీడియట్లీ దట్ కెన్ బి యూజ్డ్ ఓవర్ దేర్.
నేను తర్వాత ఇంకొక ఫోన్ కొనుక్కొని దానికి నేను రిప్లేస్మెంట్ పెట్టుకుంటా, అంటే సింక్ పెట్టుకుంటా. సో నా పాయింట్ ఏంటంటే ఒక ఒక వెబ్సైట్ వచ్చి మన ఒక బ్రౌజర్లో లోడ్ కాగానే ఇది ఒక వెబ్సైట్, ఇది లేకపోతే ఇది ఒక వెబ్సైట్ ఒకటి లోడ్ అయిన వెంటనే మన బ్రౌజర్ ఏం చేస్తుంది, మన రియాక్ట్ ఏం చేస్తుంది అని అంటే దీనికి అంటే సేమ్ స్ట్రక్చర్ ఒకటి ఇంకొకటి క్రియేట్ చేసుకుంటుంది. సపోజ్ దీంట్లో ఏదైనా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి అనుకోండి, యాక్చువల్ ఒరిజినల్ వెబ్ పేజ్ మీద మోడిఫికేషన్స్ జరగవు. పక్కనున్న వర్చువల్ డామ్, అదే చెప్పాను కదా రెప్లికా ఆర్ డూప్లికేట్ అని, ఆ డామ్ మీద మోడిఫికేషన్స్ జరిగి దీన్ని అది రీప్లేస్ చేస్తుంది. డామ్ ఈజ్ అ వెరీ బిగ్ ఆబ్జెక్ట్. అది ఎక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి దాన్ని రిపేర్ చేయడం కంటే దీన్ని రీప్లేస్ చేయడం. ఓకే, మీకు రియాక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఎక్కువ మీకు దీని మీద డిస్కషన్ పెడతాను. సో ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ రియాక్ట్ వర్క్స్. ఓకే, ఎనీవేస్ ఈ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేసుకుంటామండి. ఓకే, మీరు కావాలి అని అనుకుంటే విఎల్ఆర్ ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ వీడియోస్ కాదు, కోర్సెస్లోకి వెళ్తే ఇక్కడ రియాక్ట్ జేఎస్ అని క్లిక్ చేయండి. సో కోర్స్ డ్యూరేషన్ కానీ, నా పాత డెమో లెక్చర్స్ కానీ, మొత్తం అన్నీ నేను ఏమేమి అప్డేట్ డెవలప్ చేస్తాను ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సో ప్లీజ్ గో త్రూ దట్ అండ్ లెట్ మీ నో. ఓకే, యా, నౌ ఐఎమ్ ఓపెన్ టు యూ. మీరే చెప్పండి ఇప్పుడు. ఇంకా మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాతోటి క్లియర్ చేసుకుంటూ ఉండండి. శ్రీకాంత్, వినయ్ కుమార్. వినయ్, సంజయ్, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి శ్రీకాంత్. ఓకే, నో సార్, నో డౌట్స్. నో డౌట్స్, ష్యూర్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఈరోజు. క్వశ్చన్ ఏంటంటే నాకు ఆన్సర్ చెప్పాలి రేపు మీరందరూ. రేపు నేను దాని గురించి మాట్లాడతాను. ఓకే, వెబ్ అప్లికేషన్కి వెబ్సైట్కి డిఫరెన్స్ ఏంటి? మా క్వశ్చన్ నాకు చాలా క్లియర్గా చెప్పాలి రేపు నాకు ఈ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? ఒకసారి మనోజ్ కూడా యాడ్ అవని. హలో మనోజ్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ వెబ్ అప్లికేషన్ అండ్ వెబ్సైట్. ఓకే, అది మీరు చెప్పాలి. ఓకే, దానికంటే ముందు నేను కొన్ని చిన్న పాయింట్స్ చెప్తూ ఉంటాను ఈరోజు. దట్ ఈస్ కాల్డ్ దాంట్లో ఏంటంటే చిన్న విషయం డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్స్ ఎన్ని రకాలు? సో మనకి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, ఇంకొకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? ఈ రెండింటికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్, ఓఎస్ ఈజ్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇంకా కర్నల్, ఇంకా డ్రైవర్స్. ఓకే, లేకపోతే బయాస్. ఓకే, వీటన్నిటిని జనరల్గా మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. ఇంకోటి ఏంటి? ఓఎస్, బయాస్, ఇంకోటి కెర్నల్. ఓకే, డ్రైవర్స్. ఎందుకు ఇవి?
యా వినయ్, షూర్ చెప్తాను. ఎందుకు వీటిని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటాం. మళ్ళీ మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి? అవి కాకుండా అన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్సే. అంటే ఇప్పుడు మన కంప్యూటర్లో క్యాలిక్యులేటర్ ఉంది, క్యాలెండర్ ఉంది, కెమెరా ఉంది, క్రోమ్ బ్రౌజర్ ఉంది, అక్రోబాట్ రీడర్ అంటే మన పీడిఎఫ్లు రీడ్ చేసేది ఉంది, ఎనీడెస్క్ అని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది, ఆండ్రాయిడ్ స్టూడియో అని ఒకటి ఉంది, డాల్బీ యాక్సెస్ అనేది ఇక్కడ ఏదో ఉంది. ఇవన్నీ ఏంటి? మరి వాట్సాప్ అంటే వెబ్సైట్ అంటారా వాటిని? సరే, ఓకే. సాలిటైర్ ఒకటి ఉంది, మెసెంజర్ ఉంది, వర్క్ బెంచ్ ఆఫ్ MySQL ఒకటి ఉంది. ఇవేంటి? వీటిని ఏమంటాం మరి? ఓకే, నాకు తెలిసి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. కాకపోతే ఇవి కూడా రెండు రకాలు మళ్ళీ. ఒకటి డెస్క్టాప్ ఆర్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, ఇంకొకటి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. యాక్చువల్గా ఇంకొకటి మనకి కావాలి అని అనుకుంటే వెబ్ అప్లికేషన్స్. ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లోకే వస్తాయి. డెస్క్టాప్ అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అని అంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అని అంటే ఏంటంటే ఒక కంప్యూటర్లో, అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్లో దాన్ని ఇన్స్టాల్ చేస్తే మనం దాన్ని వర్క్ చేసుకోవచ్చు. వాటిని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటారు. ఏంటవి? ఫ్లిప్కార్ట్ని నువ్వు నీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తావా? కంప్యూటర్లో ఫ్లిప్కార్ట్ని నేను చూడలేదు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. అట్లా ఉంటే లక్కీయే. మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేస్తాం మనం, దాన్ని మొబైల్ అప్లికేషన్స్ అంటాం. ఇక్కడ డైరెక్ట్గా కంప్యూటర్లో ఉన్నాయా అని నాకు డౌట్. నేను ఎప్పుడు చూడలేదు డౌన్లోడ్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ని అని. ఓకే, సో నాకు తెలిసినంత వరకు డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు ఫోటోషాప్ ఉంది, ఫోటోషాప్ కానీ పెయింట్ ఉంది, పెయింట్ ఈజ్ అ డెస్క్టాప్ అప్లికేషన్. లేకపోతే ఇప్పుడు సాలిటైర్ గేమ్ కానీ, Notepad++, ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్. స్టాండ్ అలోన్ ఒక సిస్టమ్ మీద పని చేయగలుగుతాయి. క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ఈ అప్లికేషన్స్లో ఒక సపరేట్ క్లయింట్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఇంకొకటి సర్వర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో కనెక్టివిటీ కూడా ఉండాలి. నాకు తెలిసి మీరు ఇప్పటివరకు అలాంటి సాఫ్ట్వేర్ని చూసి ఉండకపోవచ్చు. ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అని అంటే, బ్యాంక్స్లో జనరల్గా సపరేట్ అప్లికేషన్, సర్వర్ కోసం ఒక సర్వర్ అప్లికేషన్ రాసేవాళ్ళు, క్లయింట్ కోసం ఇంకో సపరేట్ అప్లికేషన్స్ రాసేవాళ్ళు. ఈ క్లయింట్ ఏం చేస్తుంది అని అంటే సర్వర్లో ఉన్న డేటాను చూపించడానికి ఇంటర్ఫేసెస్ చూపిస్తుంది. మీకు ముత్తూట్ ఫైనాన్స్ లేకపోతే ఇంకా ఈ ఫైనాన్షియల్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ లాగానే ఉంటాయి. కాకపోతే బెస్ట్ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీ పేటిఎం. ఈ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మొబైల్ అప్లికేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లయింట్ సర్వర్ అప్లికేషన్సే. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా ఇన్స్టాల్ చేసేది మీ మొబైల్లో, దట్ ఈస్ ఎ క్లయింట్ అప్లికేషన్. పేటిఎం ఈజ్ ఎ క్లయింట్ అప్లికేషన్. మొత్తం పేటిఎం మొత్తం దీంట్లో ఉండదు కదా, దీనికంటూ ఒక సపరేట్ సర్వర్ అప్లికేషన్ రాయాలి, మొబైల్ అప్లికేషన్ లాగా సపరేట్ రాయాలి. ఇంతకుముందు మనకి అలాంటివి ప్రతి కంప్యూటర్లో ఉండేవి. ఇప్పుడు మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో అన్ని యాప్స్ మీ కంప్యూటర్లో కూడా ఉండేవి. రాను వాటిని వెబ్ అప్లికేషన్స్గా మార్చారు. వెబ్ అప్లికేషన్స్ ఆర్ ఆల్సో క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్. కాకపోతే ఇక్కడ క్లయింట్ ఏంటి అని అంటే ఆల్వేస్ బ్రౌజర్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రౌజర్ ఇట్ సెల్ఫ్ ద క్లయింట్. మనము లైవ్లో ఈ వెబ్ అప్లికేషన్స్ క్లయింట్కి సంబంధించిన పార్ట్ని సర్వర్ నుంచి తెచ్చుకుని లోడ్ చేసుకుంటాం. సర్వర్ అప్లికేషన్స్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్వర్ అప్లికేషన్స్ అని అంటున్నాం. ఓకే, సర్వర్ సైడ్ కోడింగ్ ఆర్ సర్వర్ సైడ్ అప్లికేషన్ అని అంటాం మనం. బట్ రాను ఇవి ఏపీఐస్ వరకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. సార్, నేను టూ మచ్ మాట్లాడుతున్నా, ఐ నో దీస్ ఆల్ కాన్సెప్ట్స్ మీకు అర్థం అవ్వాల్సిన రూల్ లేదు. బట్
ట్రై టు అండర్స్టాండ్ ద ట్రాన్స్ఫర్మేషన్. డెస్క్టాప్ అప్లికేషన్స్ నుంచి క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ ఉండేవి, దాని తర్వాత వెబ్ అప్లికేషన్స్గా మారినాయి. ఇవి కూడా పోయి ఇప్పుడు వెబ్ అప్లికేషన్సే సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అని అంటున్నాం. ఈ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి మనం రియాక్ట్ యూస్ చేసిన, యాంగులర్ యూస్ చేసిన, ఇలా సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ ద్వారా మనం డెవలప్ చేస్తున్నాం. అల్టిమేట్గా మనం ఏం చేయబోతున్నాం అంటే ఇది. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ మీకు చాలా విషయాలు తెలుస్తాయి, వర్రీ అవ్వకండి. బట్ జస్ట్ ఇవి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ అని మాత్రం తెలుసుకోండి. మనం యాక్చువల్గా ఏం చేయబోతున్నాం, ఇప్పుడు ఎవరైనా అడిగితే ఫైనల్గా రియాక్ట్ యూస్ చేసి మీరు ఏం చేస్తారు అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఓకే, అందుకనే నేను డైరెక్ట్గా కరెక్ట్గా ఇదే చెప్పాలని నేను ఏమనట్ల, సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అనే చేస్తారు అని చెప్పమని అనట్ల, కనీసం వెబ్ అప్లికేషన్స్ చేస్తామని చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ యూస్ చేసి నేను వెబ్సైట్స్ని డెవలప్ చేస్తాను అనడం తప్పు. మనము వెబ్సైట్స్ని డెవలప్ చేయం, వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తాం. మరి వెబ్సైట్కి వెబ్ అప్లికేషన్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? అదే ఓకే, ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాస్ టుమారో. గాట్ ఇట్? సో టుమారో at 9:30 వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఫ్యూ మోర్ థింగ్స్. అంటే వెబ్సైట్ ఏంటి, వెబ్ అప్లికేషన్ ఏంటి, ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, హలో. కానీ మీరు కూడా ఒకసారి చదవండి, అది చదివి ప్రిపేర్ అవ్వండి. ఎనీ డౌట్స్ నాగ్? No, sir. ష్యూర్? ఓకే, Yeah. చెప్పు. వెబ్సైట్కి, నా క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్కి వెబ్ అప్లికేషన్స్కి డిఫరెన్సెస్ చెప్పు నాగరాజు. ఓకే, సో ఎవరైతే ఖాళీగా ఉన్నారో శ్రీకాంత్, నాకు రేపు దీని మీద క్లయింట్ సర్వర్ మన సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్కి డిఫరెన్స్ రేపు మీరు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకుని రండి. ఓకే, ఎట్టి పరిస్థితిలో అట్లీస్ట్ మొబైల్లో ఉన్నా సరే నాకు డౌన్లోడ్ చేసి నాకు పెట్టినా చాలు. మీరు అందరూ కంపైల్ చేయమని చెప్పట్లేదు. ఒకవేళ మీకు కంప్యూటర్ ఉంటే వాటన్నిటిని క్లబ్ చేస్తూ ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేయండి. లేకపోతే అట్లీస్ట్ ఎక్కడ ఏది దొరికితే అక్కడ ఆ డెఫినేషన్ కాపీ చేసి మీరు డౌన్లోడ్ చేసి పెట్టండి, అంతే. కనీసం ఆ పని చేయండి ఈరోజు నేను ఈ పేజ్ దీని మీద ఏదైతే చెప్పానో, ఇక్కడ ఈ పేజ్, ఈ పర్టికులర్ స్క్రీన్ మీద ఏదైతే ఉందో వాటన్నిటికీ మీరు ఒకసారి 1 గంట సేపు చదవాలి. నేను ఇన్స్టిట్యూట్లో ఉండే వాళ్ళతో అదే చేయిస్తా, ప్రతిదీ నేను చదివిపిస్తా. HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ అంటే ఏంటి, కనీసం నువ్వు రాయి, పేపర్ మీద రాసి పెట్టు అని అంట. ఓకే, సరే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో at 9:30. థ్యాంక్ యూ.